మ్యాథ్స్ డిస్కస్ చేసుకుందాం. కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్స్ ఎక్సర్సైజ్ 5.2. లాస్ట్ 8th ప్రాబ్లం అని 9th ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఇప్పుడు 8th ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. అదేంటంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ with appropriate entries wherever possible. Question number ఇచ్చున్నాను. Question serial number, cost price, CP, expenses, selling price, SP, profit, loss, profit percentage, loss percentage. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి రూపీస్ 750, రూపీస్ 50, ప్రాఫిట్లో రూపీస్ 80, తర్వాత 4500, రూపీస్ 500, ఇది వదిలేసాడు, లాస్ట్లో వచ్చేసి రూపీస్ 1000, నెక్స్ట్ రూపీస్ 46,000, రూపీస్ 4,000, రూపీస్ 300, రూపీస్ 330, రూపీస్ 50, రూపీస్ 20. ఇక్కడ 4,000 దగ్గర రూపీస్ 60,000 ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫోర్త్ వన్లో ప్రాఫిట్ పర్సంటేజ్లో 1 2 3 4 5, ఇందులో ఫోర్త్ వన్ వచ్చి 12%, ఇది లాస్ట్ వచ్చి 10% ఎంత ఇచ్చేయడం. ఇప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గివెన్ దట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 750 ఇచ్చాడమ్మా, ఎక్స్పెన్స్ ఈక్వల్ టు రూపీస్ ఎంత 50, ప్రాఫిట్ ఈక్వల్ టు రూపీస్ 80, selling price equal to cost price plus expense plus profit అంటే ఎంత 750 plus 50 plus 80 అంటే therefore selling price ఎంత అవుద్దమ్మా, selling price ఈక్వల్ టు రూపీస్ 880. పర్చేస్ ప్రైస్ ఏమవుతుంది, పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్స్ అంటే 750 ప్లస్ 50 అంటే రూపీస్ 800 వచ్చింది. తర్వాత ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై పర్చేస్ ప్రైస్ ఇంటూ 100 అంటే ఎంత 80/800 ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్, 8 10 times అంటే 10%. therefore ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు 10% వచ్చిందాం. నెక్స్ట్ సెకండ్ వన్ గివెన్ that cost price equal to 4,500, expense equal to rupees 500, loss equal to
లాస్ ఈక్వల్ టు రూపీస్ 1000 ఇచ్చాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్స్ మైనస్ లాస్. అంటే 4500 ప్లస్ 500 మైనస్ 1000 అంటే 5000లో నుంచి 1000 తీసేస్తాం. అంటే ఎంత వస్తుంది? 4000 వస్తుంది. దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు రూపీస్ 4000. పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్స్. అంటే 4500 ప్లస్ 500 అంటే ఎంత అవుతుంది? రూపీస్ 5000. ఎంతమ్మా? రూపీస్ 5000. లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై పర్చేస్ ప్రైస్ ఇంటూ 100. అంటే 1000 బై 5000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 500 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 20%. అంటే దేర్ ఫోర్ లాస్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 20%. నెక్స్ట్ థర్డ్ వన్. గివెన్ దట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 4600, ఎక్స్పెన్స్ ఈక్వల్ టు రూపీస్ 4000. ఎంతమ్మా? రూపీస్ 4000. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు రూపీస్ 60000. అంటే పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్స్ దట్ ఈక్వల్ టు 4600 ప్లస్ 4000 అంటే రూపీస్ 50,000. 50,000 అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు రూపీస్ 10,000. అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై పర్చేస్ ప్రైస్ ఇంటూ 100. అంటే 10,000 బై 50,000 ఇంటూ 100. అంటే 5 టేబుల్లో మళ్ళీ ఇది 20 టైమ్స్. దట్ ఈక్వల్ టు 20%. అంటే దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 20%. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి గివెన్ దట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 300 ఇచ్చాడు. ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్పెన్స్ ఈక్వల్ టు రూపీస్ 50. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు 12% ఇచ్చాడమ్మా. 12% అంటే పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్స్ అంటే ఎంత? 300 ప్లస్ 50 అంటే ఎంత? రూపీస్ 350. అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు పర్చేస్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ పర్సెంట్. అంటే 350 ఇంటూ 12/100. 5 టేబుల్లో 5 2s 5 7s అంటే 2 టేబుల్లో 6 టైమ్స్. 6 7s ఎంత? 42. దేర్ ఫోర్ ప్రాఫిట్ ఈక్వల్ టు రూపీస్ 42 వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు పర్చేస్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అంటే 350 ప్లస్ 42 అంటే 392. ఎంతమ్మా? 392 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. గివెన్ దట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 330, ఎక్స్పెన్స్ ఈక్వల్ టు
₹20. Loss percent equal to cost price plus expense అంటే 330 plus 20 అంటే ₹350. ఇప్పుడు లాస్ ఈక్వల్ టు ఏమవుతుంది పర్చేస్ ప్రైస్ ఇంటూ లాస్ పర్సెంట్ అంటే 350 ఇంటూ 10/100 అంటే ఈ 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ ఇంకెంత మిగిలిందమ్మా 35 మిగిలింది ఎంత 35 therefore loss equal to ₹35 selling price equal to purchase price minus loss అంటే 350 లోంచి 15 తీసేస్తే ఎంత 315 నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఆన్సర్స్ అన్ని ఇందులో వేసేస్తున్నానా చూడండి ₹500 ఇక్కడ వచ్చింది 880 4000 నెక్స్ట్ 1000 ₹50 20 315 10% లాస్లో ఇవి వేరే టేబుల్ వేసి వేసుకున్నాను ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ అన్నీ 800 4000 ఒకటి 20% ఒకటి 20% 315 392 315 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ